చేస్తారు. ఇంకో ఛానల్ ఇది, మా అదర్ ఛానల్ వచ్చేసి ఇదేనండి. మీకు నా ఛానల్ నా ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఇన్స్టా ఐడి వచ్చి జ్యోతి వరల్డ్ అండి. ఇన్స్టా ఐడి వచ్చి చాలా తక్కువ ఫాలోవర్స్ అండి. నేను రీసెంట్గానే స్టార్ట్ చేసుకున్నాను జ్యోతి వరల్డ్. సారీ, సో సాయి జ్యోతిని కొట్టి జ్యోతి వరల్డ్ నేను నా ఛానల్లో లింక్ చేస్తాను, చూడండి. 1 lakh సబ్స్క్రైబర్స్కి మీకు ఎంత టైం పట్టిందండి? యాక్చువల్గా చెప్పాలి అంటే అండి, 1 lakh సబ్స్క్రైబర్స్ అనేది నేను ఛానల్ 2021లో స్టార్ట్ చేశాను. 2021లో స్టార్ట్ చేశాను. అయితే ఏంటంటే 2021లో స్టార్ట్ చేశాను, కానీ కొంచెం స్టార్ట్ చేయంగానే అంత వ్యూస్ అంత బాగా రాకపోయేసరికి ఒక 1 month ఏమో రన్ చేసేసి ఆఫ్ చేసాను. 1 year వరకు, కంప్లీట్ 1 year వరకు ఆపేసాను. ఆ తర్వాత 1 year తర్వాతకి స్టార్ట్ చేశాను. 1.5 year తర్వాత స్టార్ట్ చేశాను. 1000 సబ్స్క్రైబర్స్ కావడానికి నాకు 1 year పట్టిందండి. తర్వాత 1 year తర్వాత ఇంకొక 1 yearలో 50,000 సబ్స్క్రైబర్స్. లాస్ట్ ఫిబ్రవరిలో 1 lakh సబ్స్క్రైబర్స్ అయ్యారు. జనవరి మంత్లో నాకు రీచ్ బాగా వచ్చింది. చాలా అంటే చాలా టైం పట్టిందండి. అందరు అనుకుంటారు యూట్యూబ్ అంటే ఎంత ఈజీగా వీడియోస్ పెడతారు అయిపోతుందని. కాదండి, 4 years పట్టింది నాకు. వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కావడానికి 4 years టైం పట్టింది నాకు. నైస్ టాకింగ్ టు యూ అండి, చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చెప్పడం ఏముందండి, అదంతా మన ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా చెప్పడంలో తప్పు లేదు కదా. నేనైతే అలా ఏం ఫీల్ అవ్వను. మనకు తెలిసింది వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటాను నేను. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ అండి, సో మచ్ ఈ లైవ్ని సపోర్ట్ చేసినందుకు. లైవ్ నేను చేద్దాం అనుకుంటున్నాను ఇంకా. సో మీరందరికీ నా అదర్ ఛానల్ వచ్చేసి రంగోలి వరల్డ్ ఛానల్కి వెళ్ళి చూడండి. ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ నేమ్ వచ్చేసి జ్యోతి వరల్డ్, సారీ వరల్డ్ ఆఫ్ సాయి జ్యోతి. సో ఆ ఛానల్లో మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫాలో మీ ఆన్ ఇన్స్టా పేజ్ జ్యోతి వరల్డ్. థ్యాంక్ యూ.
లైవ్ లో ఉన్నారా?